నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్నాడు. బాహుబలి తర్వాత పలు వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న ప్రభాస్ శ్రీరాముడిగా ఆదిపురుష్ సినిమా కూడా చేశాడు. దీంతో ప్రభాస్ కు అయోధ్య నుంచి పిలుపు వచ్చింది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనున్న సంగతి తెలిసిందే. గర్భాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుండగా ప్రధాని మోదీ హాజరవనున్నారు. ఈ వేడుకకు రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రముఖులతో పాటు దేశంలో విభిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం పలువురు సినీ ప్రముఖులను అయోధ్యకు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. రణ్బీర్ కపూర్, అలియా భట్, అక్షయ్ కుమార్లతో పాటు తెలుగు నుంచి చిరంజీవికి పిలుపు వచ్చిందని వార్తలు వచ్చాయి. అలాగే రజనీకాంత్, మోహన్ లాల్, సంజయ్ లీలా బన్సాలి, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, ధనుష్, రిషబ్ శెట్టి, అమితాబ్ బచ్చన్, సన్నీ డియోల్, అజయ్ దేవగన్, ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్, సంజయ్ లీలా బన్సాలి, రోహిత్ శెట్టి, రాజ్ కుమార్, హిరానీ యష్ సహా ఇంకా చాలా మందిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంగనా రనౌత్ రామ జన్మభూమి దర్శనం కోసం అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ ను సైతం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆదిపురుష సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించాడు ప్రభాస్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించబడే సాయుధువులు మరియు వివిఐపీలతో సహా సుమారు 6,000 మంది ప్రముఖుల జాబితాను ట్రస్ట్ ఈ నెల మొదట్లోనే ఖరారు చేసింది. జనవరి 16న వేడుకలు మొదలై అదే నెల 22న ముగియనున్నాయి. జనవరి 15 నాటికి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.